My name is Dr. P.J. Raju, lecturer in history, Government Degree College for Women, Gajwel, BA second year third semester. My topic is 1857 revolt. అంటే కంపెనీ పాలన పట్ల ప్రజా వ్యతిరేకత, ప్రతిఘటన ఉద్యమాలు. ముఖ్యంగా 1857 తిరుగుబాటుకు గల కారణాలు మరియు ఫలితాల గురించి తెలుసుకోవటం జరుగుతుంది ఇక్కడ. ఆధునిక భారతదేశ చరిత్రలో 1857 తిరుగుబాటు ఒక ముఖ్య చారిత్రక ఘట్టం. గవర్నర్ జనరల్ డల్హౌసీ ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత లార్డ్ కానింగ్ భారతదేశానికి బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయ్యాడు. 1757లో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన తర్వాత 100 సంవత్సరాలకు అంటే 1857లో ఈ తిరుగుబాటు జరిగింది. ఈ 1857 సిపాయిల తిరుగుబాటు గురించి భిన్నాభిప్రాయాలు చెప్పారు. దాంట్లో మొట్టమొదట విడి సవర్కర్ అండ్ అశోక్ మెహతా లాంటి వాళ్ళు ప్రథమ భారత జాతీయ స్వతంత్ర సంగ్రామం అని చెప్పి అంటం జరిగింది. అంటే 1857 సిపాయిల తిరుగుబాటును విడి సవర్కర్, అశోక్ మెహతా లాంటి వాళ్ళు దీన్ని ప్రథమ భారత జాతీయ స్వతంత్ర సంగ్రామం, ఫస్ట్ ఇండిపెండెన్స్ వార్ అని. దీని తర్వాత మార్టిమన్ అనే ఒక చరిత్రకారుడు ఈ సిపాయిల తిరుగుబాటు గురించి ఏమని చెప్పాడంటే, 100,000 మంది సిపాయిల పాశవిక తిరుగుబాటే ఈ 1857 సిపాయిల తిరుగుబాటు అని చెప్పాడు. 100,000 మంది సిపాయిల పాశవిక తిరుగుబాటే ఈ 1857 సిపాయిల తిరుగుబాటు అని చెప్పాడు. సరే, ఏది ఏమైనా ఒకటి మాత్రం గుర్తుంచుకోవాల్సింది, ఈ 1857 సిపాయిల తిరుగుబాటు భారత స్వతంత్ర సంగ్రామానికి నాంది పలికింది. ఎందుకంటే 1857 నుంచి 1947 వరకు కూడా అనేక సంఘటనలు భారతదేశంలో బ్రిటిష్ వాళ్లతో చోటు చేసుకున్నాయి. అనేక ఉద్యమాలు జరిగాయి. ఆ ఉద్యమాల ఫలితంగా 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. 1947లో భారతదేశ స్వతంత్రం రావటానికి ఈ 1857 సిపాయిల తిరుగుబాటే నాంది అని ఇక్కడ చెప్పాలి. అంతేకాక ఈ బ్రిటిష్ వాళ్ళ యొక్క ధైర్యం ఏమిటి, భారతదేశంలో వీళ్ళ అధికార స్థాపనకి బలమైన యుద్ధాలు ఏమిటి అని చెప్పుకున్నట్లయితే, ఒకటి బర్మా యుద్ధం, రెండోది సిక్కు యుద్ధం. ఈ బర్మా యుద్ధం, సిక్కు యుద్ధం ముగిసిన తర్వాత ఇక మా భారతదేశంలో మాకు ఎదురు లేదని చెప్పి ఆంగ్లేయులు భావించారు. కాబట్టి ఆ విధంగా వాళ్ళు సామ్రాజ్యవాదంగా భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో అసంతృప్తి ఉన్నమాట వాస్తవమే. అయితే ఈ 1857 సిపాయిల తిరుగుబాటు జరగటానికి ఇక్కడ కొంతమంది భారతీయులు బలి అయ్యారు. దాంట్లో ఆస్తులు కోల్పోయిన జమీందారులు, అధికారాలు పోగొట్టుకున్న సంస్థానాధిపతులు, ఉపాధి కోల్పోయిన చేతి పనివారు, శిస్తుల భారాన్ని భరించలేని రైతులు అనేక తిరుగుబాట్లు లేవదీశారు. తిరుగుబాటుదారులు విదేశీ ప్రభుత్వాన్ని కూలదోసి మొఘల్ చక్రవర్తి అయిన రెండో బహదూర్ షాను ఢిల్లీ సింహాసనంపై పునఃప్రతిష్ఠింప చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, భూస్వాములు కూడా తమ జాగీర్లను కోల్పోవటం జరిగింది. కాబట్టి దీంట్లో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ 1857
నాటికి బ్రిటిష్ సామ్రాజ్యవాది గవర్నర్ జనరల్ డల్హౌసీ విధానాల వల్ల అసంతృప్తి తీవ్రమై అతని తర్వాత గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్ కాలంలో ఒక పెద్ద తిరుగుబాటే జరిగింది. ఆ తిరుగుబాటే 1857 సిపాయిల తిరుగుబాటు. అంటే దీంట్లో ఈ 1857 సిపాయిల తిరుగుబాటు జరగటానికి కర్త కర్మ క్రియ డల్హౌసీ. డల్హౌసీ చెత్త కుప్పకి నిప్పు పెట్టిపోతే ఆ చెత్త కుప్ప పూర్తిగా కాలేంత వరకు కూడా లార్డ్ కానింగ్ అబ్జర్వేషన్ చేశాడు. అంటే 1857 సిపాయిల తిరుగుబాటు జరిపించిన వ్యక్తి లార్డ్ కానింగే. కాబట్టి లార్డ్ కానింగ్ కాలంలో పెద్ద తిరుగుబాటే సంభవించింది. ఈ తిరుగుబాటు కేవలం స్థానికమైనదే కానీ దేశవ్యాప్తమైనది మాత్రం కాదు. ఎందుకు దేశవ్యాప్తమైనది కాదు అంటే అది బొంబాయి, రాజపుటానా, దీంట్లో బొంబాయి, రాజపుటానా, కాశ్మీర్, కాన్పూర్, పంజాబ్, దక్షిణ ఇండియాలో దీని యొక్క ప్రసక్తే లేదు. కానీ ఈ సిపాయిల తిరుగుబాటు యొక్క ముఖ్య కేంద్రాలు మాత్రం మీరట్, ఢిల్లీ, లక్నో, అలహాబాద్, కాన్పూర్, ఆగ్రా, ఝాన్సీలు ఈ తిరుగుబాటు యొక్క ముఖ్య కేంద్రాలు. అంతేకాక 1857 తిరుగుబాటు అనేక రాజకీయ, సాంఘిక, ఆర్థిక, మత, సైనిక కారణాల వల్ల జరిగింది. ముఖ్యంగా డల్హౌసీ ప్రవేశపెట్టిన రాజ్య సంక్రమణ సిద్ధాంతం, దీన్ని ఇంగ్లీష్లో డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ అంటారు. కాబట్టి అదే ముఖ్య కారణం అని చెప్పొచ్చు. డల్హౌసీ ప్రవేశపెట్టిన రాజ్య సంక్రమణ సిద్ధాంతము, దీన్ని దత్త స్వీకార పద్ధతి అని కూడా అంటారు. ఈ యొక్క రాజ్య సంక్రమణ సిద్ధాంతమే ఈ 1857 సిపాయిల తిరుగుబాటు జరగడానికి ప్రధాన కారణం చెప్పొచ్చు. ఇకపోతే 1857 సిపాయిల తిరుగుబాటుకి కారణాలు ముఖ్యంగా 6 ఉన్నాయి. 1 రాజకీయ కారణాలు, 2 ఆర్థిక కారణాలు, 3 సాంఘిక కారణాలు, 4 మత కారణాలు, 5 సైనిక కారణాలు, 6 రెచ్చగొట్టే కారణాలు లేదా తక్షణ కారణాలు. దీంట్లో మొట్టమొదట మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే రాజకీయ కారణాల గురించి చెప్పుకుందాం. రాజకీయ కారణాల్లో ప్లాసీ యుద్ధం, బాక్సార్ యుద్ధాలలో విజయం సాధించిన ఆంగ్లేయులు సామ్రాజ్య విస్తరణ చేయడానికి అనేక పద్ధతుల్ని అవలంబించారు. అంతేకాక డల్హౌసీ మరో అడుగు ముందుకు వేసి రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రవేశపెట్టి అయోధ్య, సతారా, నాగపూర్, ఝాన్సీ మొదలైన సంస్థానాల బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపేశాడు. పీష్వా రెండో బాజీరావు దత్తపుత్రుడైన నానాసాహెబ్కు ఇవ్వవలసిన భరణాన్ని నిరాకరించినాడు. కర్ణాటక, తాంజావూరు, తిరువనూరు రాజుల బిరుదులను కూడా రద్దు చేసిండు. మొఘల్ చక్రవర్తి నివాసాన్ని అంటే రెండో బహదూర్ షా నివాసాన్ని ఎర్రకోట నుంచి కుతుబ్ మినార్కి మార్చాలని చెప్పి ఆయన బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అంతేకాకుండా మొఘల్ చక్రవర్తి బిరుదును కూడా రద్దు చేయాలని చెప్పి ప్రతిపాదించింది. అయితే రెండో బహదూర్ షా ఇంగ్లాండ్ ప్రభుత్వానికి అప్పీల్ చేసుకుంటే అప్పుడు ఇంగ్లాండు ప్రభుత్వం ఆ ప్రతిపాదనను బోర్డ్ ఆఫ్ డైరెక్టరు ఆమోదించలేదు. ఆ విధంగా రెండో బహదూర్ షా కూడా ఆయన బ్రిటిష్ ఈ 1857 సిపాయిల తిరుగుబాటులో పాల్గొనడం జరిగింది. ఇకపోతే దీంట్లో రెండవది ఆర్థిక కారణాలు ముఖ్యంగా బ్రిటిష్ వారి దురాక్రమణ వల్ల, రాజ్య సంక్రమణ సిద్ధాంతం వల్ల సంస్థానాల్లో నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులు, గాయకులు, కళాకారులు, కవులు, విద్వాంసులు, సైనికుల ఉద్యోగాలు ఊడిపోయి నిరుద్యోగులయ్యారు. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో వ్యవసాయాన్ని, పరిశ్రమలను, వ్యాపారాన్ని ప్రోత్సహించలేదు. అంతేకాక మన దేశం నుంచి ముడి సరుకులు తీసుకువెళ్ళి తయారైన
ఉత్పత్తులకు భారతదేశాన్ని మార్కెట్గా ఉపయోగించుకున్నారు. బ్రిటన్ పారిశ్రామిక అభివృద్ధికి భారతదేశ వనరులు ఉపయోగించుకోవటం అనేది ప్రజల్లో ఒక తీవ్రమైన అసంతృప్తిని కలిగించింది. బ్రిటిష్ వారి ఆర్థిక దోపిడీ ప్రజలందరికీ అర్థమైపోయింది. ముఖ్యంగా దాంట్లో ఆ బ్రిటిష్ వాళ్ళు భారతీయులను ఏ విధంగా అంచనా వేశారంటే, కట్టెలు కొట్టడానికి, నీళ్లు చేదటానికి మాత్రమే భారతీయులు సరిపోదురని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులని ఆ విధంగా అవమానించుకుంటూ మాట్లాడింది. ఇది భారతీయ ప్రజల యొక్క మనస్తత్వానికి కొంచెం గాయపరిచినట్టు అనిపించింది. బ్రిటిష్ అధికారులు భూమి శిస్తు విధానాన్ని మారుస్తూ అధిక పన్నులు విధించటం వల్ల రైతులు చాలా కుంగిపోయారు. ఇలాంటి ఆర్థిక దుస్థితి ఈ తిరుగుబాటుకి బలమైన కారణమైపోయింది. ఇకపోతే మూడవది సాంఘిక కారణాలు. ఆనాటి సమాజంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలన కాలంలో ఎట్లా ఉందన్నది. ఈస్ట్ ఇండియా కంపెనీ లార్డ్ విలియం బెంటింగ్ కాలం నుంచి లార్డ్ డల్హౌసీ వరకు అనేక సాంఘిక సంస్కరణలు ప్రవేశపెట్టింది. దాంట్లో ఆధునికీకరణ, ఆంగ్ల విద్య, రైల్వే టెలిగ్రాఫ్లు, తంతి తపాలా తమ సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి ప్రవేశపెట్టారని చెప్పి ప్రజలు భావించారు. అంతేకాక సతీసాగమన నిషేధ చట్టం, మతం మార్చుకున్న వారికి ఆస్తిల వాట కలిగించే చట్టం, బాల్య వివాహాలను నిషేధించే చట్టం, వితంతు పునర్వివాహ చట్టం, ఇవన్నీ కూడా సనాతన మార్పుల వల్ల ప్రాచీన భారతీయ సమాజం కూలిపోతుందేమో అని, సనాతన సాంప్రదాయాలను తుడిచిపెడతాయని ప్రజలు భయభ్రాంతులయ్యారు. ఎందుకంటే సాంఘిక దురాచారాలు నమ్మిన సనాతన హిందువులు ఒకేసారి ఈ ఆధునీకరణ రావటం అనేది చూసి వాళ్ళు తట్టుకోలేకపోయారు. దీని తర్వాత నెక్స్ట్ 1050 సిపాయిల తిరుగుబాటు కారణాల్లో మత కారణాలు. క్రైస్తవులైన ఆంగ్లేయులు తమ పరిపాలన స్థాపించిన తర్వాత హిందువులందరినీ క్రైస్తవులుగా మార్చివేస్తారనే భయం ప్రజల్లో పుట్టుకొచ్చింది. అనుమానం కూడా ఏర్పడింది. బ్రిటిష్ పాలనలో హిందూ మతానికి, ఇస్లాం మతానికి హాని జరుగుతుందని చెప్పి భారతీయులు భయపడ్డారు. ఇందులో భాగంగా క్రీస్తు 1813 చార్టర్ చట్టంలో క్రైస్తవ మిషనరీల ద్వారా, విద్యాలయాల ద్వారా, వైద్యశాలల ద్వారా మత ప్రచారం జరిగింది. దాని తర్వాత 1833 చార్టర్ చట్టం ప్రకారం భారతదేశంలో ఉన్న బ్రిటిష్ వారికి 10,000 పౌండ్ల రూపాయలు మంజూరు చేసింది. అంటే 1,00,000 రూపాయలు అన్నట్టు. ఇందులో 5,000 పౌండ్లు మత ప్రచారానికి, అంటే దాంట్లో 50,000, 5,000 పౌండ్లు పాశ్చాత్య విద్యకు కేటాయించింది, అంటే ఆంగ్ల విద్య కేటాయించింది, ఇంకో 50,000. సో అకార్డింగ్ టు 1833 చార్టర్ చట్టం ప్రకారంగా లార్డ్ మెకాలే వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా at 1835 at the time of లార్డ్ విలియం బెంటింగ్. 1833 చార్టర్ చట్టం ప్రకారంగా 1835 సంవత్సరం లార్డ్ మెకాలే భారతదేశంలో ఆంగ్ల విద్య విధానం ప్రవేశపెట్టాడు. అది లార్డ్ విలియం బెంటింగ్ కాలంలో ప్రవేశపెట్టడం జరిగింది. దీని తర్వాత నెక్స్ట్ 1850 సిపాయిల తిరుగుబాటులో సైనిక కారణాలు. కంపెనీ సైన్యంలో ఆంగ్ల సైనికులు భారతీయ సైనికుల మధ్య విధుల నిర్వహణలో, జీతభత్యాల్లో, గౌరవ మర్యాదల్లో చాలా వ్యత్యాసం ఉండేది. అంతేకాక ఐరోపియన్లను సోల్జర్స్ అని చాలా పాలిష్డ్గా పిలిచేవారు. భారతీయులు మాత్రం సిపాయిలని, నిగ్గరని పిలిచారు. ఇది చాలా అవమానించినట్టుగా, బాధాకరమైన వాడు
బ్రిటిష్ వాళ్ళు సిపాయిల మీద ఉపయోగించారు. ఇంకొక విషయం ఏందంటే బ్రిటిష్ సైన్యంలో స్వదేశీ సైనికులకు సుబేదార్ కంటే ఎక్కువ హోదా లభించేది కాదు. అంటే సైనికుడు అండ్ సిపాయి అండ్ సుబేదార్ అంతకంటే ఎక్కువ హోదా లభించేది కాదు. ఇందులో భాగంగా 1854లో సిపాయిలకు ఉండే ఉచిత తంతి తపాలా సౌకర్యాలను కూడా పూర్తిగా రద్దు చేశారు. సింధు, పంజాబ్ రాష్ట్రాల్లో పనిచేసే సిపాయిలకు లభించే భత్తాని కూడా రద్దు చేయడం జరిగింది. తర్వాత బ్రిటిష్ జనరల్ సైన్యానికి సంబంధించిన సర్వీస్ ఎన్లిస్ట్మెంట్ యాక్ట్ అనే ఒక దాన్ని ప్రవేశపెట్టాడు. దీన్ని సామాన్య సేనాని యుక్తి చట్టం అని చెప్పి అంటారు. ఈ చట్ట ప్రకారం ఏంటంటే బ్రిటిష్ సామ్రాజ్యంలో సిపాయిలు సముద్రాలపై యుద్ధం చేయవలసి వచ్చింది. కానీ బ్రాహ్మణులు జంజం వేసుకుంటారు కాబట్టి వాళ్ళు సముద్రాల మీద యుద్ధం చేయడానికి నిరాకరించారు. అంతేకాక కులం, మతాన్ని సూచించే చిహ్నాలు, నామాలను, గడ్డాలను, తలపాగాలు తీసివేయాలని చెప్పి కూడా ఉత్తర్వులు జారీ చేశారు. ఇది భారతీయ సిపాయిలను మరింత కలవరపెట్టింది. అంతేకాక ఆంగ్లేయుల కంటే సిపాయిల యొక్క సైన్యం చాలా ఎక్కువగా ఉండేది. 1856 ప్రకారంగా కంపెనీ సైన్యంలో సుమారు 2.5 లక్షల మంది స్వదేశీ సైనికులు ఉంటే బ్రిటిష్ సైనికుల సంఖ్య 45,000 మాత్రమే. అందువలన తక్కువ సైన్యం కలిగిన బ్రిటిష్ ప్రభుత్వం 1857 సిపాయిల తిరుగుబాటును ఎంచుకోవడం జరిగింది. కానీ భారతీయులకి ఇంత ఎక్కువ సైన్యం ఉన్నదన్న సంగతి డల్హౌసీ గుర్తించలేకపోయాడు. లార్డ్ కానింగ్ గుర్తించి 1857 సిపాయిల తిరుగుబాటుని ఎంచుకోవడం జరిగింది. ఇకపోతే 1857 సిపాయిల తిరుగుబాటు కారణాల్లో 6వది తక్షణ కారణాలు, దాన్ని రెచ్చగొట్టే కారణాలని చెప్పి అంటారు. కంపెనీ ప్రభుత్వం 1856లో కొత్తగా ఎన్ఫీల్డ్ రైఫిల్స్ను ప్రవేశపెట్టింది. 1857 జనవరిలో ఒక వదంతి మాత్రం వ్యాపించింది. ఏంటి ఆ వదంతి అంటే కొత్త రకం తూటాలను, అంటే ఆవు కొవ్వు, పంది కొవ్వుతో తయారు చేసే తూటాలని వాళ్ళు తయారు చేశారు. ఆ తూటాలను సైనికుల నోటితో చివరి భాగం కొరికి తుపాకీలు అమర్చి పేల్చాలని చెప్పి ఆజ్ఞ జారీ చేశారు. కానీ ఆవు హిందువులకు పవిత్రమైంది, పంది ముస్లింలకు అపవిత్రమైంది. కాబట్టి అలాంటి అసంతృప్తి వలన ఈ తూటాల వదంతి అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఎందుకంటే సైన్యంలో ఎక్కువ శాతం బ్రాహ్మణులు ఉన్నారు, ముస్లింలు కూడా ఉన్నారు. కాబట్టి ఈ ఎన్ఫీల్డ్ రైఫిల్స్ ఏదైతే ఉందో అది చాలా కలవరబెట్టింది. ఇంకొకటి ఏంటంటే గోధుమ పిండిలో ఎముక బొరియల పిండిని, ఎముకలను చురచురాని ఆ పిండిలో కలిపి కూడా దాన్ని వాడమని చెప్పడం జరిగిందట. ఈ విధంగా సిపాయిలను బ్రిటిష్ సైన్యం నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేసింది. 1857 సిపాయిల తిరుగుబాటుకి ప్రధానమైన కారణం రెచ్చగొట్టే కారణమే. ఈ కారణం వల్ల 1857 సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఈ సిపాయిల తిరుగుబాటులో మనం ఒక విధంగా అంటే దీంట్లో గమనం, వ్యాప్తి, అణిచివేత గురించి మనం చెప్పుకున్నట్లయితే 1857 సిపాయిల తిరుగుబాటులో భారతదేశం నుంచి మంగల్ పాండే, ఈశ్వర్ పాండే, నానాసాహెబ్, తాంతియా తోపే, రెండవ బహదూర్ షా, ఝాన్సీ లక్ష్మీబాయి వాళ్ళు పాల్గొన్నారు.
పాల్గొని వీరమరణం పొందారు. 1857 సిపాయిల తిరుగుబాటు బ్రిటిష్ సైనికులకి మరియు భారతీయులకు జరిగిన ఈ తిరుగుబాటులో భారతీయ సైనికులు ఓడిపోయి బ్రిటిష్ సైన్యం విజయం సాధించింది. ఆ రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం ఈ 1857 సిపాయిల తిరుగుబాటులో విజయం సాధించడంతో ఇంకొక 90 సంవత్సరాలు భారతదేశాన్ని చాలా దేదీప్యమానంగా పరిపాలించింది. ఏది ఏమైనా 1857 సిపాయిల తిరుగుబాటు మాత్రం 1947 భారత స్వాతంత్ర సమరానికి నాంది అని చెప్పవచ్చు. ఈ 1857 సిపాయిల తిరుగుబాటు యొక్క ఫలితం ఏంటి అని చెప్పుకున్నట్లయితే 1857 తిరుగుబాటు అకస్మాత్తుగా ప్రారంభమై ఉధృతంగా కొనసాగి అతి శీఘ్రగతిని వ్యాపించిన సిపాయిల తిరుగుబాటు విఫలమైపోయింది. దీంట్లో భాగంగా 1858 విక్టోరియా మహారాణి ప్రకటన చేయబడింది. ఆ విక్టోరియా మహారాణి ప్రకటన 1858 నవంబర్ 1వ తారీఖున లార్డ్ కానింగ్ అలహాబాదు దర్బార్లో ఈ ప్రకటన చదివి వినిపించాడు. ఈ ప్రకటనలో ఈ విధంగా వివరించబడింది. ఏంటి అనంటే ఇక్కడ 1858 నవంబర్ నుండి స్వదేశీ సంస్థానాలను బ్రిటిష్ సామ్రాజ్యం విలీనం చేసుకునే పద్ధతికి స్వస్తి చెప్పబడింది. ఇంకొక రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ సంతానం లేని స్వదేశీ రాజులు దత్తత తీసుకోవచ్చు అంటే బ్రిటిష్ ప్రభుత్వం రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని రద్దుపరిచిందని చెప్పి అర్థం. ఇక మూడవది ప్రతిభ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వటం జరుగుతుంది యాజ్ పర్ మెరిట్ ప్రకారంగా. నాలుగవది భారతీయుల మత సాంఘిక విషయాల బ్రిటిష్ ప్రభుత్వం జోక్యం కలిగించుకోరని చెప్పి నిర్ణయం చేయబడింది. ఐదవది విక్టోరియా మహారాణి ప్రకటన ప్రకారం ఎవరైతే భారత గవర్నర్ జనరల్ స్వదేశీ సంస్థానాలకు రాజప్రతినిధిగా ఉన్నాడో ఆయన బ్రిటిష్ సామ్రాజ్యానికి వైస్రాయి అనే బిరుదుతో ఇప్పటి నుంచి చలామణి అవుతారు. కాబట్టి ఈ ప్రకటన ద్వారా లార్డ్ కానింగ్ మొట్టమొదటి వైస్రాయిగా విక్టోరియా మహారాణి ప్రకటనలో తీర్మానం చేయడం జరిగింది. తర్వాత ముగింపు. ఈ ముగింపులో ప్రజలను భయపెట్టడానికి తిరుగుబాటుదారులను బహిరంగంగా ఉరిదీశారు. ఫిరంగుల ముందు నిలబెట్టి అతి దారుణంగా కాల్చి చంపేశారు. వారి గ్రామాలను ఇళ్లను తగలబెట్టారు. కానీ ఈ తిరుగుబాటును స్వతంత్ర సమరానికి నాంది వాచకం అని చెప్పొచ్చు. ఇంకో విషయం ఏంటంటే బ్రిటిష్ పాలనలోని లోటుపాట్లను, వారి యొక్క సామ్రాజ్యవాదాన్ని, దోపిడీ విధానాలను కూలదోయటం ద్వారా రాజకీయ, ఆర్థిక, సాంఘిక స్వేచ్ఛకై మునుముందు జరగబోయే పోరాటానికి ఇది శ్రీకారం చుట్టిందని చెప్పాలి. ఈ 1857 సిపాయిల తిరుగుబాటు గురించి ఆంగ్ల చరిత్రకారుడైన లార్డ్ క్రోమర్ అద్భుతమైన వివరణ ఇచ్చాడు. ఏమిచ్చాడు అంటే ఈ 1857 సిపాయిల తిరుగుబాటు చరిత్రను చదివి గుర్తుంచుకొని నేర్చుకొని అంతరంగంలో జీర్ణించుకోవాలని చెప్పి నా కోరిక. ఇది మునుముందు అనేక మంది విద్యార్థులకి హెచ్చరిక కావాలని చెప్పి ఆయన అన్నాడు. ఈ 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత ఎప్పుడైతే 1857 సిపాయిల తిరుగుబాటులో బ్రిటిష్ సైన్యం విజయం సాధించిందో, ఈ తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వారు భారతదేశాన్ని మొత్తం కూడా తన యొక్క స్వాధీనం తెచ్చుకొని విభజించు పాలించు అంటే డివైడ్ అండ్ రూలింగ్ అనే విధానాన్ని పూర్తిగా అమలుపరిచారు. కాబట్టి 1857 నుంచి 1947 వరకు కూడా వ్యవస్థమంచిన బ్రిటిష్ సామ్రాజ్యం భారతదేశాన్ని సామ్రాజ్యబద్ధంగా పరిపాలించింది అని చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.